మూడో ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు. అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్ అయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.